డే 30 కదా, 1 మంత్ కంప్లీట్ చేసుకున్నాం. మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 మంత్స్ అట్లా కష్టపడితే నేను అనుకున్న వెయిట్కి వచ్చేసాను అనమాట. అంటే ఇంతవరకు మీకు అలా చాట్లో చూపించడమే తప్పించి నేను ఇంతవరకు చెప్పలే కానీ నేను ఎంత వెయిట్కి రావాలనుకుంటున్నా ఏంది అనేసి. నేను 76.90లో స్టార్ట్ చేసిన కదా, నేను ఎంతకు రావాలనుకున్నా అంటే 58కి రావాలనుకుంటున్నా. ఎందుకంటే నా ఏజ్కి నా హైట్కి అంత ఉండాలి. నేను అంత 58కి వస్తే మళ్ళీ మనం ఆపేసి మెయింటైన్ చేస్తాం కదా తగ్గిన వెయిట్ని మళ్ళీ పెరగకుండా. అప్పుడు మేనేజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎంత మేనేజ్ చేసినా ఒక 2 kgs అయినా 3 kgs అయినా ఇంకా పెరిగి ఆగిపోతాం అనమాట. ఇంకా మళ్ళీ ఓవర్గా అది మనం మెయింటైన్ చేయకుండా ఓవర్గా తింటే మళ్ళీ అది ఇంకా పెరుగుతూనే ఉంటాము. కానీ కామన్గా అయితే తప్పకుండా మనం 3 kgs 2 kgs పెరిగి ఆగిపోతాము. అదైతే కామను, మనం ఎంత వద్దనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు చేసినంత మెయింటైన్ చేసేటప్పుడు అంత డైట్ చేయలేము కదా. కాకపోతే అప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయాలి, మీకు కుదిరినప్పుడు వాకింగ్ చేయాలి, మీకు ఏది కుదిరితే అది చేయాలి. అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేను ఇంకా మధ్యాహ్నం అది తినేసాం కదా, ఈవినింగ్ కూడా చాయ్ తాగినా 1 కప్పు. నేను చాయ్ తాగడం అయితే కామన్ అనమాట, డైలీ తాగుతాను. కడుపు ఫుల్గా ఉన్న ఫిట్గా ఉన్న నైట్ ఫుడ్ అయినా మానేసా కానీ చాయ్ అయితే తప్పకుండా తాగుతాను అనమాట. నేను నైట్కి వచ్చేసి నేను మజ్జిగ ఒకటే తాగిన, గ్లాసులు మజ్జిగ తాగిన అంతే. ఎందుకంటే మధ్యాహ్నం థమ్స్అప్, చికెన్, వైట్ రైస్ ఇన్ని అయినాయి అనమాట. ఇంకా చికెన్ ప్రోటీన్ ఏం కాదు కానీ ఇక రైస్ కొద్దిగా రోజు తినే కంటే